డిశ్చార్జ్ తీసుకున్నారా? తీసుకున్నాను. వెళ్లే ముందు ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. మంచిది. నేను చెప్పిన విషయాలు అన్నీ గుర్తున్నాయి. గుడ్ సార్. పెద్దవాడిగా ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోకూడదు. పెద్దవారు మంచి కోరే చెప్తారు కదా, తప్పుగా ఎందుకు అనుకుంటాను? మన మధ్య ఉన్న సాన్నిహిత్యంతో మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటో చెప్పండి. మీకు పెళ్ళయి మీ భార్యతో విడిపోయారని విన్నాను, నిజమేనా? మీతో ఎవరన్నారు? ఎవరన్నారనేది ముఖ్యం కాదయ్యా, నిజమా కాదా? నిజమేనండి. మీ మధ్య మనస్పర్ధలకు కారణం మీకు మీ వృత్తి పట్ల ఉన్న అంకిత భావం అని తెలిసింది. అంకిత భావం ఉండటం మంచిదే, కానీ కట్టుకున్న భార్య అభిప్రాయాలకు విలువ ఇవ్వడం భర్త ధర్మం కదా. ప్రతి భార్యాభర్తల మధ్య ఇలాంటి పొరపొచ్చాలు సహజం. వృత్తికి వ్యక్తిత్వాలకి మధ్య ఛాలెంజ్ అనేది మనలాంటి వాళ్ళకి తప్పదు. మీరు నా జీవితం ప్రజాసేవకి అంకితం అంటారు. మరి మీరు ఆ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? నచ్చజెప్పుకుని సర్దుకుపోవడమే. మా మధ్య సర్దుబాటు కుదరలేదు. ఏ ఒక్కరు మెట్టు దిగినా సర్దుబాటు కాని సమస్య అంటూ ఉండదు. వాళ్లేమో వాళ్ల కోసం సమయం కేటాయించాలి అంటారు. అదే నాకు కుదరలేదు. అలక్ష్యం నిర్లక్ష్యమని వాళ్ళనుకుంటారు, లక్ష్యమని మనం అనుకుంటాం. కానీ వాళ్ల కోరికల్లో కూడా న్యాయం చూడాలి కదా. న్యాయం తరపున నిలబడటం వృత్తిధర్మం కదా. ఆలోచించండి. సాధ్యమైనంత త్వరగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. వస్తాను. ఆఖరిగా ఒక్క మాట, మనసు ఒప్పుకుంటే మరో పెళ్ళైనా చేసుకోండి, లేదంటే రాజీ అయినా పడండి. ఒంటరిగా కష్టపడుతున్నారు, ఒక తోడు చాలా అవసరం. ఎంత డబ్బున్నా, ఫ్రెండ్స్ ఉన్నా, పిల్లలున్నా, వయసు పైపడ్డాక చేతికి ఆసరా అవసరం. ఆ బరువు మొయ్యగలిగేది భార్య ఒక్కరే. మీ తరం వాళ్ళు వినుండకపోవచ్చు. మనసున మనసై, బతుకున బతుకై తోడకరుండిన అదే భాగ్యమని మనసు కవి అన్నారు. మనసు పెట్టి ఆలోచించండి. వస్తాను. మన ఫ్రెండ్షిప్కి వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడున్న వయసులో నుంచి ఓ 15 ఏళ్లు తీసేయి. ఓకే, అవును కదా. ఇంత లాంగ్ స్టాండింగ్ టూ ఫ్రెండ్షిప్లో కూడా నువ్వు నాతో కొన్ని విషయాలు ఎందుకు షేర్ చేసుకోలేదు? ఏ విషయం? అది అసలు నీ అనుకున్న నీ వారితో నువ్వెందుకు విడిపోయావు? అసలు కారణం ఏంటి? అతనెవరు? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏ ఊర్లో ఉన్నాడు? అతని పేరేంటో ఇప్పుడైనా చెప్తావా? చక్రి, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కాబట్టి నీ ప్రశ్నలకి నాకొచ్చిన కోపం దిగమింగుకోవాల్సి వచ్చింది. నీ స్థానంలో మరొక రెండుంటే ఈ ఇంట్లోనే మరో అగ్నిపర్వతం బద్దలయ్యుండేది, పైకప్పు ఆకాశాన్ని తాకుండేది. చక్రి, మర్యాద కాపాడుకో. అయినా నేనేదో దాస్తున్నాననే నింద నా మీద పడకూడదని
మళ్ళీ ప్రశ్నించే అవకాశం ఎవరికి ఇవ్వకూడదని స్పష్టంగా చెప్తున్నాను, విను. నాకు సంబంధించినంత వరకు అతను ఉన్నా లేనట్టే. అతని పేరు కూడా ఉచ్చరించడానికి నా మనసు అంగీకరించదు. కారణం, మన స్నేహం మధ్య అతను ఎప్పుడు రాకూడదు. నా పిల్లలకి నాకు మధ్య ఉన్న అనుబంధాల మధ్యకి అతను ఎప్పటికీ రావడం నాకు ఇష్టం లేదు. అతని పేరు ప్రస్తావించినా కూడా నేను సహించలేను. సారీ. వద్దు, నువ్వు ఆ మాట అంటే మన స్నేహానికి మధ్య అర్థం లేదు. అయినా ఇది నీ మనసులో పుట్టింది కాదు. ఎవరు అడగమన్నారో కూడా నాకు బాగా తెలుసు. అడగమన్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. దూరపు కొండలు నునుపు అంటారు, కానీ వెళ్ళి చూస్తే రాళ్ళు, రప్పలు, లోయలు, అగాధాలు, ముళ్ళు, విషం చిమ్మే సర్పాలు. కంటికి రెప్పల కడుపులో పెట్టుకుని చూస్తున్న కనిపించిన అమ్మ కన్నా కనిపించని నాన్న కోసం ఆరాటం న్యాయమా అని అడగమన్న వాళ్ళకి కాస్త అర్థమయ్యేలా వెళ్ళి చెప్పు. నా నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం వృధా అని స్పష్టంగా వెళ్ళి చెప్పు. ఏం చేస్తున్నావు? మా నాన్న వివరాల గురించి ఏమైనా దొరుకుతాయేమో అని మా అమ్మమ్మ సూట్ కేసు వెతుకుదామని అనుకుంటున్నా. ఓ, అయితే నేను రానా? రా. డోర్ వేసే వేసే. ఏంటి? ఏంటిది? మా అమ్మాయి పెళ్లి ఆల్బమ్. వావ్. మా అమ్మ పెళ్లి ఆల్బమ్. నాన్న మొహం మీద ఇలా గీతలు ఎవరు కొట్టుంటారు? ఎందుకు కొట్టుంటారు? మీ అమ్మాయి అయి ఉంటుంది. వాళ్ళు విడిపోయినప్పుడు కోపంతో ఇలా చేస్తుంటుంది.